హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే సామ్రాజ్యం. ఈరోజు మా నాయనమ్మ ఏదో చేస్తుంది, కనుక్కున్నాం రండి. నాయనమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు? దోసకాయలు. 2 దోసకాయలు, ఒక ఉల్లిపాయ పెద్దదే, 2 పచ్చిమిరపకాయలు. ఈ దోసకాయలు కూర్చి పెట్టావా? ఇంత సైజు? ఈ సైజు కోసి పెట్టా. ఓహో, 2. దీని ఉప్పు ఎందుకు? ఉప్పు కూరలోకి. చేపలు ఉన్నాయి, దోసకాయ చేపలా? అయితే జల్లలు అయితే బాగుంటాయి కదా. అగో పొట్టిది వచ్చేసింది అప్పుడే జల్లు అన్నసరికి. ఈ జన అన్ని కలిపి పెట్టినా పైన వేస్తా. ఓహో, జల్లలు మన కూర అన్నీ కలిపి పెడుతున్నా. ఇగో జల్లలో పెద్దలపాయ, పచ్చిమిరకాయ, దోసకాయ. పచ్చిమిరపకాయలు అన్నీ ఎన్నో 2-3 వేసారు. చిన్న వెళ్ళిపో. ఇదిగో ఉప్పు. ఓహో, ఎన్ని స్పూన్స్? కొంచెం సరిపడే వరకు ఉప్పు వేసా. ఓహో, సరిపోయేంత వరకు. పసుపు. ఇదిగో పసుపు, చిటికెడు పసుపు, స్పూను. కారం ఎన్ని స్పూన్లు? వేస్తున్నాగా 1 స్పూన్. కూరకి ఎక్కువగా పెట్టింది కారం. ఓహో, 2. ఇదిగో 3 స్పూన్లు వేసా. చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ తీసి అక్కడ పెట్టేసి ఒక రాగం చేసి తట్టుంది. నూనె ఎత్తుకొస్తా. నేను కూర్చుంటే లేకపోతున్నా, కాళ్ళు నొప్పులు. అయ్యి మా పొట్టి దాడుకుంటుంది చూడండి. అయ్యి పొట్టి. ఏ పొట్టి, బ్యాగ్ చినిగిద్ది. ఆ పొట్టి దానికి ఎప్పుడు బ్యాగ్తో ఆడుకోవడం ఇష్టం. ఏ పొట్టి, ఇటు వెళ్తున్నాం. మళ్ళీ మళ్ళీ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాడు, తన తమ్ముడి దగ్గరికి. అన్నం తినడానికి వెళ్ళావా పొట్టి కన్నా? చేపల కూరలోకి నూనె ఎక్కువ పట్టిద్ది. 2 గంటలు వేసాను. మొత్తం తోడుతో కలిపి పెట్టుకోవటమే. నువ్వు ఇట్లా పక్కి కూర్చో. ఈ జల్లల్లో దోసకాయ వేస్తే బ్రహ్మాండం ఉండదు. కొద్దిగా చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు, అంటే పులుపు. సాంద్ర చేపల కూర పులుపు ఉంటారు కదా, పులుపు ఉంటానే కదా టేస్టీగా ఉండేది.